నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు ప్రోటీన్ పొడి తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా హెల్దీ అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. నీరసానికి ఇది చాలా స్ట్రెంత్ ఇస్తుంది. ఈ పొడి నాకు మా ఆయుర్వేద డాక్టర్ అమ్మ గారు చెప్పారు. నాకు నీరసంగా ఉంటుంటే ఇలా తీసుకోండి అని. తీసుకున్నందుకు చాలా ఉపయోగం ఉంది. కానీ ఈ మధ్య మానేశాను, విపరీతమైన నీరసం అనమాట. సరే, మళ్ళీ పాత రోజు గుర్తొచ్చి మళ్ళీ మొదలుపెట్టాను. మీకు కూడా చూపిద్దాను. బాదం పప్పు అండి, ఒక బౌలు, సుమారు 100 గ్రాములు. మన ఇష్టం అండి, 100 గ్రాములు తీసుకున్న, పావులు తీసుకున్న ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. బాదం పప్పు ఒక బౌలు, పిస్తా ఒక బౌలు, ఆక్రోట్ వాల్నట్స్ అంటారు కదా, అవి కూడా ఒక బౌలు. ఇది గుమ్మడి పప్పు అండి, ఇది ఒక బౌలు. పుచ్చిపప్పు, వాటర్ మెలాన్ అంటారు కదా, ఇవి 5 రకాల పప్పులు తీసుకొని పొడి తయారు చేసుకోవాలి. దీన్ని చేసే విధానం చూపిస్తాను. కొంచెం బాదము, వాల్నట్, పిస్తా, గుమ్మడి పప్పు, పుచ్చిపప్పు అండి. ఇవి పాన్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి. ఇది మనం బాదం పప్పు వేసేద్దాం. ఫస్ట్ చూడడానికి వేపుకోవాలి దీన్ని లైట్గానండి. దీంట్లో చెమ్మేమైనా ఉంటే పోవటానికి వేపుకోవాలి, నిలవ ఉండాలి కదా. ఇది సిమ్లో పెట్టుకుని వేపుకోండి, హైలైట్ మాడిపోతుంది. ఇది చాలా హెల్దీ అండి. అసలు ఈ ప్రోటీన్ పొడి మేము 4-5 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. నాకు థైరాయిడ్ ఉంది, ఉన్నట్టుండే నీరసం వచ్చేసేసి చాలా నీరసం అయిపోతాను. అలాంటప్పుడు మా మేడం గారు, డాక్టర్ అమ్మ ఇలా చెప్పారనమాట, ఇలా తీసుకున్నామా మీకు నీరసం అరికడుతుంది, ఇది అన్ని రకాల ఉపయోగాలు ఉంటుంది, ఇలా వాడుకోండి అని చెప్పారు. ఇలాగే వాడుతున్నాను. ఈ మధ్య ఒక 5-6 నెలల నుంచి అశ్రద్ధ అయ్యి చేయట్లేదు. కొంచెం నాకు విపరీతంగా నీరసంగా ఉంటుందండి. ఇంట్లో కేకలేసారు ప్రోటీన్ పొడి చెయ్యి అని, అందుకే మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. దీన్ని నేను ప్రోటీన్ పొడి అని పెట్టుకున్నానని, మన ఇంట్లో చేసుకున్నాను, హెల్దీ కదా. లేదు, పాలల్లో వేసుకోవచ్చు, రాగిదావలో వేసుకోవచ్చు, అన్నిట్లో వేసుకోవచ్చు అండి. మామూలుగా పాలు లేనప్పుడు కూడా మన వేడి నీళ్ళు కాసుకుని దాంట్లో కూడా వేసుకుని తాగేయచ్చండి. ఇది అన్ని రకాలుగా చాలా ఉపయోగం ఉంటుంది. వేగిపోయినాయండి, తీసేద్దాం. ఇప్పుడు పిస్తా వేస్తున్నాను. పిస్తా కూడా లైట్గా వేపుకోవాలి. ఇది బాదం అన్న కొంచెం ఎక్కువ టైం పడుతుంది, పిస్తా ఊరిని వేగిపోతుంది. వాల్నట్స్ అండి, వీటిని ఆక్రోట్ అని కూడా అంటారు. ఇవి చాలా మంచిది. అసలు వీటి ఆకారం మెదడు ఆకారంలో ఉంటుంది, చాలా మంచిదండి హెల్త్కి. లైట్గా వేపుకోవాలి. ఇవన్నీ నేను 100 గ్రాముల క్వాంటిటీ తీసుకున్నానండి. ఇలా లైట్గా వేపుకుని అన్నీ మిక్సీ పట్టుకోవాలి, పొడి చేసుకుని. ఆ పొడిని రోజుకి ఒక మనిషికి 1 టీ స్పూన్ 2 స్పూన్లు వేసుకుని పాలల్లో కానీ వేడివేడి నీళ్ళల్లో కానీ వేసుకుని తాగితే రిజల్ట్ బాగా కనిపిస్తుందండి. నీరసం తగ్గుతుంది, మన జీర్ణక్రియ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. చాలా అన్ని రకాలుగా ఇది చాలా ఉపయోగం అండి. మేడం జయలక్ష్మి గారు మీరు చెప్పిందే నేను ఈ రోజుకు పాటిస్తున్నాను. ధన్యవాదాలు. ఇది గుమ్మడి పప్పు అండి, ఇది వేసేద్దాం. ప్రోటీన్, విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి దీంట్లో. అసలు నీరసం అనేది ఉండదండి ఇది తీసుకోవడం వలన. చాలా ఉపయోగం. ఎదిగే పిల్లలకి కానీ ఏజ్తో పని లేకుండా అందరం తీసుకోవచ్చండి. ఇది నెల ఉంటుందండి. నేను నెలకొకసారి 100 గ్రాములు చొప్పున వేస్తే మాకు నెలంతా సరిపోతుంది. 1/2 కిలో అవుతుంది కదా అన్నీ కలిపి, మాకు నెలంతా వచ్చేస్తుంది. నేనేనండి ఈ మధ్య శ్రద్ధ చేశాను.
ఇవి కూడా లైట్గా వేపేసాను, అయిపోయినాయి. వాటర్ మెలాన్ అంటాం కదా, పచ్చిపప్పు, ఇవి కూడా వేసేద్దాం. వీటిల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయండి. ఎముకలు దృఢంగా ఉంటాయండి, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇది. లైట్గా వేపుకోవాలి, ఎందుకంటే వీటిలో ఉన్న పోషకాలు పోకూడదు కదా, చాలా లైట్గా వేపుకోవాలి. చాలండి, వేగిపోయినాయి. స్టవ్ కట్టేసుకుందాం. ఒక 8-9 యాలకులు తీసుకుంటున్నాండి ఫ్లేవర్ కోసం. కొంచెం లైట్గా వేపుదాం. అవి ఫ్లేవర్ తెలియదు కదా, మనం పాలల్లో కలుపుకున్నా జావలో కలుపుకున్నా ఇవి కొంచెం వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, అందుకే వేస్తున్నాను. ఇవి కూడా మిక్సీ పట్టేద్దాం, వాటితో కలిపేసేసి మిక్సీ పట్టుకోవాలి. చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టి చూపిస్తాను, పాలల్లో కలిపి కూడా చూపిస్తాను నేను. చాలా హెల్దీ అండి, నేను 1-2 సార్లు చెప్తున్నాను. ఎవరైనా నీరసంగా ఉన్నవాళ్ళు కానీ, కొంచెం వీక్గా ఉన్నవాళ్ళు కానీ ఇవి తీసుకుంటే మాత్రం రిజల్ట్ తొందరగా కనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇవి పూర్తిగా చల్లారిపోయినాయి కదండి, ఇవి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టి చూపిస్తాను. మిక్సీ పట్టేసానండి, చక్కగా మెత్తగా పొడి అయిపోయింది. అలా 2-3 దపాలుగా వేస్తాను. కొంచెం కొంచెం వేస్తే పొడి పొడిగా ఉంటుంది, డ్రైగా ఉంటుంది అన్నమాట. మిక్సీ పట్టేసానండి, ప్రోటీన్ పొడి రెడీ అయిపోయింది. 3 రకాల నట్స్తో 2 రకాల సీడ్స్తో చేసింది ఇది ప్రోటీన్ పొడి. చాలా బలవర్ధకమైన పొడి ఇది. దీన్ని పాలల్లో కానీ, రాగి జావలో కానీ, వాటర్లో వేడి వేడి నీళ్ళలో కలుపు తాగినా చాలా బాగుంటుంది, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇలా చేసుకున్న ప్రోటీన్ పొడిని స్టోరేజ్ చేసుకున్నామండి. ఇది బయట పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. ఆరబెట్టేసాను కాబట్టి మిక్సీ పట్టిన ఒక పావు గంట సేపు ఇలా వదిలేస్తే దీనిలో ఏమన్నా చల్లారిపోతుంది కదా, వేడి ఉండదు. మిక్సీ పట్టినప్పుడు వేడి వస్తుంది కదా, ఆ వేడి కూడా 10 నిమిషాలు ఇలా వదిలేసేసి స్టోరేజ్ చేసుకోవాలి. చాలా బలవర్ధకమైన పొడి అండి ఇది. ఇలా స్టోరేజ్ చేసుకోవటమే. దీన్ని ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ తీసుకోవచ్చు. ఇది పాలల్లో కూడా కలిపి చూపిస్తాను. ఇప్పుడు నేను రోజు రాగి జావలో కూడా కలుపుతాను దీన్ని. తడి స్పూన్లు పెట్టకూడదు, తడి స్పూన్ కానీ ఏమి తడి చేయి కానీ పెట్టుకోకూడదండి. అంబలిలో కూడా వేసుకోవచ్చండి ఇది. ఫుల్ అయిపోయింది, చూసారా డబ్బా. ఇదైతే మనం బయట తెచ్చుకుంటానండి, బోల్డ్ కాస్ట్ ఉంటుంది. వాడు ఏం కలుపుతాడో తెలియదు. ఇదైతే మన ఇంట్లో చక్కగా స్టోరేజ్ చేశాను, చూసారా టిన్లో, డబ్బాలో. దాన్ని ఇంత వేసుకుంటే 1 స్పూను, ఇంకా చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఒక మనిషి ఒక గ్లాస్కి ఇంత స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. వాడి చూసి రిజల్ట్ చెప్పండి. ఉంటాను, బాయ్. నేను చేసిన ప్రోటీన్ పౌడర్ కలుపుతున్నానండి. 1 స్పూను బెల్లం పౌడరు ఒక మనిషికి. కాసిన పాలు కాచుకున్నవి, చల్లారుద్దాం. తాగండి.